వెనిజులా దగ్గరికి యుద్ధ విమానాలు పట్టుకెళ్లారు, అట్లాగే యుద్ధ నౌకలు పట్టుకెళ్లారు, సైన్యాన్ని దించారు. రేపేసేస్తాం, ఎల్లుండి లేపేద్దాం అనుకుంటున్నారు. డ్రగ్ ఫెడలర్లకు సంబంధించినటువంటి అంశంలో వాళ్ళ కారణంగానే తీసుకుంటామంటుంటే అమెరికన్ న్యాయ నిపుణులు, అమెరికన్ రక్షణ రంగ నిపుణులు, అమెరికాకి సంబంధించిన సైనిక విభాగం ట్రంప్ని ఆపుతోంది ముందుకు పోనీయకుండా. ఎందుకు అంటే ఏ విధమైన థ్రెట్ని మనం చూపించలేం, ఇప్పటికే మనం దెబ్బతిన్నాం. ఇరాక్ విషయంలో అట్లాగే చెప్పి వెళ్ళి చివరికి ఏమి లేకుండా చేసాం. ఇప్పుడు డ్రగ్స్ అనేది ప్రపంచంలో అనేక దేశాలు ఉంది, అన్ని డ్రగ్స్ని మనం ఏం కంట్రోల్ చేయలేం. మన దేశంలోకి రాకుండా చూసుకునే బాధ్యత మనకు తప్పించి వాళ్ళ దేశంలో జరుగుతుంటే మనం దాడులు చేసేటటువంటి అధికారం మనకి లేదు అన్నటువంటి విషయం ఐక్యరాజ్య సమితి చెప్తుంది. కాబట్టి అట్లాంటి విషయాలను అడ్డు పెట్టుకుని మనం వెళ్ళి యుద్ధం చేసి ఆ దేశాన్ని ఆక్రమించుకుంటే ప్రపంచంలో ఆక్రమణదారు దేశంగా ఉంటాం. ఇప్పటిదాకా ఏదో డబుల్ గేమ్స్ ఆడి నడిపేశాం. కాబట్టి వెళ్ళొద్దు అన్నటువంటి పాయింట్ని వాళ్ళ సైనిక వర్గాలు, సైనిక జనరల్స్ చేస్తున్నారు. సైనిక జనరల్స్ ట్రంప్ కంటే పవర్ఫుల్. ట్రంప్ చెప్పిన మాటలను ఖచ్చితంగా పాటించాలని ఏం లేదు. దాంతోనే ట్రంప్ వర్గం ముందుకు వెళ్ళాలా లేదా అన్నటువంటి పాయింట్ని ఆలోచిస్తోంది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ దీనికి సొల్యూషన్ ఏంటి అన్నటువంటిది ఆలోచిస్తోంది.